ఒరే క్యాసెట్ లో బిట్లు ఉన్నాయా? బిట్టులోనే క్యాసెట్ ఉందిరా, సూపర్. రావడం లేదంట్రా. వాడిని రివైండ్ చేసి పెట్టిరని అబ్బా. ఎవరో వచ్చినట్టున్నారా? కొంప తీసి పోలీసులు కాదు కదా? పోలీసులు వస్తే పర్వాలేదురా, మన మందులోడు బాబు వస్తే కొంప మునుగుతుంది. ఏ ఆ మధ్య నెహ్రూ జుబాక్ లో పులితో వచ్చినట్టు మనతో చేస్తాడా? కాదురా బాబు, ఇప్పుడు మనతో కూర్చొని బియ్యం చూస్తా అంటాడు. ఎవడో చూద్దాం పదండ్రా. పద. నువ్వు ఇంత అర్ధరాత్రి మెలకుగా? ఏం లేదురా, పొద్దున బస్ స్టాండ్ లో ఫిగర్ చూసా అన్నాడుగా, అది మ్యాటర్. డోంట్ వేస్ట్ టైం, నాకు అసలు టెన్షన్ ఉంది. పదండ్రా. రండ్రా. నువ్వు రారా. 1 minute. అబ్బే ఏం లేదురా, ఏదో సరదాగా బిఎఫ్ చూద్దామని. అసలు మీరు బ్లూ ఫిల్మ్ చూడడం ఏంట్రా? మేము రోజు రాత్రి 11 తర్వాత చేసే పని ఇదేరా బాబు. ఇవాళ మేము చూడబోయే క్యాసెట్ కు స్పెషాలిటీ ఉంది. అదేంటి తెలుసా? దాన్ని షూట్ చేసింది మన బూతిగాడే. వీడా? అవునరా, దానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్ని వీడే. ఇంతకీ వీడెక్కడి నుంచి షూట్ చేశాడు రా బాబు? మొన్న మేమందరం కలిసి ఓషన్ పార్క్ వెళ్ళాం కదా, అక్కడ ఈత కొట్టడానికి వచ్చిన అమ్మాయిల్ని సీక్రెట్ గా హ్యాండీక్యామ్ తో షూట్ చేశాడు. ఎరా బూతు, నీకేమైనా బుద్ధి ఉందా? గౌతమ్ బుద్ధుల్లా వీడవడం. చోట లేకపోతే అలా పోయి కూర్చో. అదే రండ్రా మనం చూద్దాం. ఎలాగలా చావండి. రే సాచేరా. ఇదేంట్రా తలకాయ లేకుండా తీసావు? మనకి తలకాయలు తప్పనేంట్రా, అందుకే తీసేటప్పుడే సెన్సార్ చేశాను. ఆహా, మొత్తానికి బూతుగాడు అనిపించావురా. మోసుకొని చూడరా. అదిరిందిరా. అబ్బా ఆ ఫిగర్ చూడండిరా, రంబని బికినీలో చూసినట్టుంది. బికినీలో రంబ రొటీన్ రా, బికినీలో సౌందర్యాను వెరైటీగా ఉంటుంది. అంతేనటవా? సమస్య లేదు. సూపర్ ఫిగర్ రా, అచ్చం పాలరాజు బొమ్మలా ఉంది. అది నిజంగా పాలరాజు బొమ్మేరా. ఈ టైంలో కరెంట్ పోయింది ఏంట్రా? కళ్ళజోడు ఊడిపోయింది. ఓ త్వరగా పెట్టు. పెట్టు. Where is Anusha? In the dress room. Okay, thank you. Welcome. ఈ అప్పలం వచ్చినట్రా బాబు. మరి మందులోడా? ఫార్వర్డ్ ఫార్వర్డ్. అబ్బా నీ టెన్షన్ ఏంట్రా, ఇది ఫార్వర్డ్ అయితే అవ్వట్లేదు. వద్దు వద్దు. నెట్టారు బాబు, ఆ దిక్కుమల బట్టలు చూడలేకపోతున్నాను. అప్పలమ్మ నిమజ్జనం అయిపోయిందో. పైకి రాకే పైకి రాకి తల్లో. మళ్ళీ వచ్చిందిరా బాబు. ఏంట్రా అలా వచ్చావు? ఆమె నేను బస్ స్టాండ్ లో చూసింది. చూడండిరా, నేను చెప్తే ఈ అమ్మాయి అందంగా లేదన్నారుగా. ఈ ఫోటో చూసి చెప్పండి రా, ఈ అమ్మాయి అందంగా లేదు. లేదు రే ఛ, అసలు మీ అందరికి టేస్టే లేదురా. రే లేత నేరేడాకు లాంటి కళ్ళు చూడండి రా. అసలు ఇలాంటి కళ్ళు ఈ సిటీ మొత్తంలో ఏ అమ్మాయికైనా చూసారా మీరు? క్రికెట్ స్టంపుల్ లాంటి కొనదేళ్ల ముక్కు, ఇంత అందమైన ముక్కు కింద నారింజ తున్న లాంటి ఈ లేత పెదవులు, ఇవి బుగ్గలరా, తమలపాకు మొగ్గలరా. అస్సలు ఈ మెడుందిరా. ఆగరా, అమ్మాయి గురించి తర్వాత, ముందు నీ గురించి నీకు విషయం చెప్తాను. ఫీల్ అవ్వవు కదా? ఫీల్ అవ్వలే, చెప్పు. క్రికెట్ గురించి తెలియనోడు క్రికెట్ కామెంటరీ చెప్తే ఎలా ఉంటది, అలాగే అమ్మాయిల గురించి తెలియ నువ్వు ఈ అమ్మాయి అందం గురించి చెప్పినా అలాగే ఉందిరా. రే నా కళ్ళతో మనసుతో చూసి చెప్పండి రా. ఒరే మీ మనసులు రాయి చేసుకుని ఒకసారి గట్టిగా చెప్పండి రా. అవి ఎండుగా అడిలు ఎవ్వరు. అవి ఎండుగా అడిలు ఎవ్వరు. ప్లీజ్, ఈ అమ్మాయి అడ్రస్ ఎలాగైనా కనుక్కోవాలరా. ఇంపాసిబుల్ రా. లేదురా, ఎలాగైనా కనుక్కొని తీరాల్సిందే. అదే ఎలాగా అని. ఎలాగైనా సరే. ఒరే వేణు, ఏం తాతయ్య? ఇవాళ నీకేమైనా పనుందిరా? ఏం లేదు తాతయ్య. అయితే నువ్వు పని చేసి పెట్టాలరా. చెప్పు తాతయ్య, ఏం చేయాలి? మన కృష్ణ లేడు? కృష్ణ అదేరా, మనకి పెయింటింగ్స్ హోర్డింగ్స్ రాసి పెడతాడు. అతన్ని అబీట్ సెంటర్ లో మన షాప్ పబ్లిసిటీ కోసం అని చెప్పి ఓ మంచి హోర్డింగ్ తయారు చేయమని చెప్పాను. ఆ హోర్డింగ్ మీద గీయటానికి ఓ మంచి మోడల్ సెలెక్ట్ చేశా. ఏమిట్రా కొడుకుతున్నావు? ఏం లేదు తాతయ్య, మీరు చెప్పండి. ఇది అమ్మాయి అడ్రస్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటోలన్నీ చూసి ఓ మంచి ఫోటో సెలెక్ట్ చేయి. అలాగే తాతయ్య. ఆ సెలెక్ట్ చేసిన ఫోటో తీసుకెళ్ళి కృష్ణ దగ్గర తీసుకెళ్లి హోర్డింగ్ మీద పెయింట్ చేయమంటారు, అంతే కదా? అంతే కదా అని తేలిగ్గా కొట్టేయకు. మనం పెట్టే హోర్డింగ్ అబీట్ సెంటర్ లో.
కంటికి నదరగా కొట్టొచ్చేట్టు కనిపించాలి. అలాగే తాతయ్య. ఆ, ఇంకేంటి తాతయ్య? ఎంత లేదన్నా ఈ ట్విన్ సిటీస్ లో 50 లక్షల మంది అన్నా చూస్తారు. సరేలే తాతయ్య, నేను చూసుకుంటా కానీ స్వయంగా వెళ్ళు. సరే. ఆ హోర్డింగ్ ని 50 లక్షల మంది చూస్తారన్నమాట. ఏ డ్రైవర్, కారపు వెనక పోనీ. శివారెడ్డి గారి స్వీట్స్ ఎంత స్వీట్ గా ఉంటాయో అమ్మాయి ఫేస్ కూడా అంత స్వీట్ గా ఉందిరా. నిజమే, జబర్దస్త్ గా ఉంది. ఏమండి, అది మన అమ్మాయినండి. అమ్మాయి బొమ్మ పక్కన ఏదో ఫోన్ నంబర్ కూడా రాసుంది. హలో, ఎంక్వైరీ 3412222 ఏ అడ్రస్ లో ఉంది? షిరిడి సాయిబాబా సెంటర్ లో హోర్డింగ్ పెట్టాం. ఆ ఫోన్ ఏదో మా వేణుగాడికి త్వరగా వచ్చేలా చేయి స్వామి. నీకెందుకు అంత టెన్షన్? టెన్షన్ కాక మరేంట్రా, ఇంకా ఫోన్ రాలేదని ఈ వేణుగాడిని ఎవలేస్తుంటే ఆ దరిద్రుడేమో నా స్టాక్ అంతా తినేస్తున్నాడు. నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా బాబు? హలో, ఎవరో అబ్బాయిరా? హలో, మేము రసగులు కేకులు ఆర్డర్ ఇచ్చి 4 రోజులైంది. మా ఆర్డర్ ఇంకా పంపలేదు. సారీ, రాంగ్ నెంబర్. ఎవర్రా? రాంగ్ నెంబర్ రా, రొట్లోడా. ఎవడో 4 రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చి రొట్ల గురించి అడుగుతున్నాడు. ఈ అబ్బా, బేకరీ షాప్ ఫోన్ చేసి రొట్లడక ర్యాకెట్లు అడుగుతారా? నా కొట్టును ముంచేసావు కదరా. ఇంకోసారి ఫోన్ వస్తున్న ముట్టుకోకు. రే, ఇక్కడ పెట్టిన బర్త్డే కేక్ ఏదిరా? నా దగ్గర ఉందిగా. ఒరే, నీకు ఆ కేక్ తప్ప తినడానికి ఏం దొరకలేదరా? ఏంట్రా న్యూసెన్స్? ఇక్కడ వేణుగాడు వాడికి వచ్చే ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ కేకులు రసగులు గొడవేంట్రా? ఏ క్షణాన్నైనా అమ్మాయి నుంచి ఫోన్ రావచ్చు. ఆ అమ్మాయి రావచ్చు, వాళ్ళ బాబే రావచ్చు. అసలు వాడికి ప్రైవసీ ఉండాలా వద్దా? పెద్దోడు చెప్పింది కరెక్ట్. రేయ్, షాప్ నీది కాబట్టి నువ్వు ఇక్కడే చావు, మేము వెళ్తాం. పదండ్రా. పదరా. రేయ్, మీకు వేరే చెప్పాలా? రండ్రా. ఏయ్, ఫోన్ వస్తుందంటావా? ఎవరివో, ఎక్కడున్నావు? నిన్ను చూడాలని చిరు ప్రయత్నం. వాహ్వా వాహ్వా. ఒరేయ్, ఆ మ్యాటర్ హోర్డింగ్ మీద రాయించావు కదా, అది చూసిందంటే తప్పకుండా. ఒరే, అమ్మాయిరా. హలో, నా పేరు వేణు. మీ బొమ్మ నేనే హోర్డింగ్ మీద వేయించాను. అది చూసి మీరు ఫోన్ చేస్తారనుకున్నాను, కానీ ఇలా సడన్గా వస్తారనుకోలేదు. నిజంగా నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అండి. ఆ రోజు బస్టాండ్లో మీరిద్దరింటికి వెళ్ళండి. ఏరా, నా కూతురు బొమ్మని హోర్డింగ్ మీదేసి దాన్ని బజార్కెక్కించి మా పరువు తీస్తావురా? చూస్తే మూతి మీద సరిగ్గా మీసం కూడా రాలేదు. ఫోన్ నంబర్ ఇచ్చి నా కూతుర్ని ఫోన్ చేయమంటావా? అసలు ఎవడ్రా నువ్వు? మా స్టేటస్ ఏంటో నీకు తెలుసా? ఆగండి. ఏంటండి స్టేటస్ స్టేటస్ అంటూ ఊరికే రెచ్చిపోతున్నారు? మీకే కాదు స్టేటస్, మా వాడికి కూడా ఉంది. బేకరీ, నువ్వు ఉండరా. నీ మీద చేయి చేసుకుంటే మా మీద చేయి చేసుకున్నట్టే. వాడు ఎవరైనా అడిగారు కదా, ఎవరో కాదు, శివారెడ్డి స్వీట్స్ ప్రొపరేటర్ శివారెడ్డి గారు మనవడు. అది చూడండి, సహదేవ రెడ్డి గారికి మన అయ్య గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆయన ఎక్కడికి ఎందుకు వస్తున్నాడో? ఆయనే కాదండి బాబు, ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ కూడా తిన్నగా మన షాప్కి వస్తున్నాడు. రండి రండి, దయచేయండి. నీ మర్యాదల కోసం కాదు నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు చేసిన పని మర్యాదగా లేదని చెప్పడానికి వచ్చాను. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అబ్బాయి, చూపించు.
దానికి నీ సమాధానం ఏమిటి? ఆ బీచ్ సెంటర్ లో మేము కొత్తగా పెట్టిన మా షాప్ హోర్డింగ్ ఇది. కానీ అందులో ఉన్న నా మనవరాలు, ఆఖరికి నా మనవరాలు బొమ్మ ఉపయోగించుకుంటే కానీ నీ స్వీట్స్ అమ్ముడవన్నమాట. అయినా నీ మనవరాలు మోడలింగ్ చేసే స్థాయికి దిగజారిందంటే దానికి నేనేం చేస్తాను? డబ్బిచ్చాను, మోడలింగ్ చేసింది. నేను బతికుండగా నా మనవరాలికి మోడలింగ్ చేసుకునే కర్మ పట్టలేదు, పట్టదు కూడా. అంటే నేనేదో మోసం చేసి నీ మనవరాలి బొమ్మను ఉపయోగించుకున్నానంటావా? కాకపోతే మరేమిటి, నీ బిజినెస్ ను పెంచుకోవడం కోసం నువ్వే కావాలని నా మనవరాలు బొమ్మను వాడుకున్నావు. ఫలానా శివారెడ్డి గారి స్వీట్లు సహదేవరెడ్డి గారి మనవరాలు ఆపుగా తింటుందని జనానికి తెలియజెప్పి నీ వ్యాపారాన్ని పెంచుకోవాలని కానీ ఉద్దేశం. సహదేవరెడ్డి 30 ఏళ్ల కిందట నీ పద్ధతి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందయ్యా. నీకు ఆవేశం వచ్చినంత తొందరగా ఆలోచన రాదు. అయినా నిన్ను నీ మనవరాల్ని ఉపయోగించుకుని నా వ్యాపారం పెంచుకోవాల్సిన అవసరం నాకేమిటయ్యా? ఓహో, అంటే నువ్వు నా మనవరాలను హోర్డింగ్లకు ఎక్కించి నన్ను నా కుటుంబ పరువుని దెబ్బతీయాలనుకుంటున్నావు. ఇంత జరిగాక నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నేను కోర్టుకు వెళ్తాను, నీ మీద పరువు దావా వేస్తాను. వేసుకోండి, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. ఇంకా ఆయనతో మాట్లాడండి, ఆ సంగతి ఏంటో కోర్టులోనే తేల్చుకుందాం. పదండి నాన్న. సారీ తాతయ్య, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మరి ఇంకెలా జరుగుతుందంటున్నావురా? కాఫీ నోర్బై, సమయం సందర్భం లేకుండా. ఏరా, వాడి మనవరాలి ఫోటో మన హోర్డింగ్ మీద వేస్తే మన బిజినెస్ తెగ పెరిగిపోతుంది అనుకున్నావు. ఇన్నేళ్లు నా కృషిని, ఆ తర్వాత నిన్ను నమ్ముకున్నాను. నా కృషి నన్ను నలుగురిలో తలెత్తుకునేలా చేసింది. నువ్వు 10 మందిలో తల దించుకునేలా చేశావు. ఇది నీ చదువు నీకు నేర్పిన సంస్కారం.